ఈ 3 తాలింపు గింజలు వేయండి. అది చిటపటమనిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక 4 వేయండి ముక్కలు చేసేసి. తర్వాత మనము అవి వేగిన తర్వాత తెల్లబాయలు వేసుకోండి. ఈ విధంగా నలగొట్టి వేయండి, మంచిగా స్మెల్ అయితే వస్తుంది. కరివేపాకు ఫైనల్గా వేసేసి ఇంకా తిరగమాత మనము దీంట్లో వేసేసుకోవడమే. మనం దేంట్లో అయితే ఉడికించుకున్నామో దాంట్లో ఆ తిరగమాత వేసేసి కొంచెంసేపు వేయించండి. బాగా వేగిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా కొంచెం మిరప్పొడి వేసుకోండి. చాలామంది పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటారు, కావాలంటే మీరు కూడా పచ్చి కొబ్బరి వాడచ్చు, నేనైతే వాడలేదండి. ఈ విధంగా మనము అంతా అయిపోయిన తర్వాత కొత్తిమీర కొద్దిగా వేసేసేయండి. కొత్తిమీర వేసి బాగా కలిపెట్టండి. అయిపోయిందండి పొళ్ళకాయ తాలింపు. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్.